హాయ్ ఫ్రెండ్స్, ప్రస్తుతం మన తెలుగు ప్రజలకు ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు తెచ్చిన పండుగే శ్రీ మేడారం సమ్మక్క సారక్క జాతర. మెయిన్గా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి భాద్రపద శుద్ధ పౌర్ణమి రోజు ప్రారంభమయ్యి 4 రోజుల పాటు కొనసాగే ఈ పండుగకు దాదాపుగా 10 కోట్ల మంది ప్రజలు హాజరవుతున్నారంటేనే ఈ జాతర యొక్క ప్రస్థానం ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. మెయిన్గా నార్త్లో కుంభమేళాకు ఎంత పేరు ప్రఖ్యాతులు ఉన్నాయో మన సౌత్లో అంతకన్నా ఎక్కువ పేరు ప్రఖ్యాతులు కలిగి ఉండడం ఈ జాతరకు మాత్రమే దక్కింది. అసలు గిరిజనుల సాంప్రదాయాల్లో జరిగే ఒక జాతరకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చేలా యునెస్కో నుంచే ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతరగా దీనికి ఇంత గొప్ప గుర్తింపు ఎలా దక్కింది? మెయిన్గా అసలు సమ్మక్క సారలక్కలు ఎవరు, వీళ్ళు చేసిన పోరాటాలు ఏంటి, ఇలాంటి అంశాలన్నింటినీ ఈ వీడియోలో అత్యంత వివరంగా తెలుసుకుందాం. లెట్స్ బిగిన్ అవర్ జర్నీ. మొదటగా విషయంలోకి వెళ్లే ముందు మన చరిత్ర పురాణాలలో ఈ సమ్మక్క సారలక్కల గురించి ఏ విధంగా చెప్పబడ్డారో ఒకసారి చూస్తే దాదాపుగా 700 సంవత్సరాల క్రితం 13వ శతాబ్దంలో ప్రస్తుతం ఉన్నటువంటి ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశాలోని కొన్ని ప్రాంతాలను కాకతీయ రాజులు పరిపాలిస్తుండేవారు. అలా వారు వారసత్వంగా 13వ శతాబ్దానికి కాకతీయుల తరపున 2వ ప్రతాపరుద్రుడు అనే రాజు పరిపాలిస్తూ అతడి యొక్క సామంత రాజుగా ప్రస్తుతం ఉన్నటువంటి వరంగల్, జగిత్యాల జిల్లాలోని కొన్ని ప్రాంతాలకు గిరిజనులకు నాయకుడిగా మరియు రాజుగా కొనసాగుతూ సామంత రాజుగా మేడరాజు ఉండేవాడు. ఇక అతడు ప్రతి సంవత్సరం గిరిజనుల నుండి కప్పం వసూలు చేస్తూ ఈ 2వ ప్రతాపరుద్రుడికి అందిస్తుండేవాడు. ఇక ఆ మేడరాజుకు ఎప్పటి నుండో ఒక సమస్య ఉండేది. మెయిన్గా అది ఏంటంటే సంతానలేమి సమస్య. ప్రధానంగా అతడికి ఎన్నో సంవత్సరాల నుండి పిల్లలు లేకపోవడంతో అతడు అమ్మవారికి మరియు నాగేంద్రుడికి ఎన్నో పూజలు కూడా చేశాడు. అంతేకాకుండా ఆ సంవత్సరం ఆ ప్రాంతంలో చాలా తీవ్రమైన కరువు రావడంతో పాటు ప్రజలు కూడా అల్లాడిపోతుంటారు. అలాంటి సిచ్యువేషన్లో అతడు ఒక పెద్ద యాగం చేసి నీవే మా వంశంలో జన్మించి మా యొక్క బాధలన్నింటినీ తొలగించాలని అతడు అమ్మవారికి ఒక పెద్ద యాగం చేయడం వల్ల ఆ తర్వాత కొన్ని రోజులకు అతడు అడవికి వేట కోసమై వెళ్ళగా ఆ ప్రాంతంలో ఒక పుట్ట వద్ద ఒక పసిపాప ఏడుపు కనిపిస్తుంది. ఇక ఆ పసిపాప చుట్టూ పులులు, సింహాలు రక్షణ కవచంగా ఉండడాన్ని అతడు ప్రత్యేకంగా గమనిస్తాడు. ఇక ఎప్పుడైతే మేడరాజు అక్కడికి వెళ్ళగానే ఆ క్రూర మృగాలన్నీ అడవికి వెళతాయి. ఈ సమయంలో అతనికి అర్థమైంది ఏంటంటే ప్రకృతి దేవతల యొక్క దయతో గిరిజనుల యొక్క సమస్యలను తీర్చడానికే ఆ వనదేవతల రూపంలో ఈ పసిపాప తమకు దక్కిందని ఈ మేడరాజు భావించి తర్వాత ఆమెకు సమ్మక్క అని పేరు పెట్టి అల్లారి ముద్దుగా పెంచుకుంటాడు. ఇక ఈ కథనే మరికొందరు ఆమె పుట్టపైన లభించలేదని ఒక బంగారు పెట్టెలో లభించిందని కూడా కొందరి వాదన. మరి ఏది నిజమో ఏది అబద్ధమో వాళ్ళకే తెలియాలి. ఈ విధంగా సమ్మక్క పెరిగి పెద్దయ్యే క్రమంలో గిరిజనులందరి యొక్క అనారోగ్య సమస్యలు మరియు వాళ్ళ మనోవేదన ప్రవర్తన సమస్యలు అన్నింటినీ తొలగిస్తూ వాళ్లకు ఒక దేవతగా మారిపోయారు. ఇక తర్వాత ఆమె ప్రకృతితో గడపాలని నిర్ణయించుకొని దేవరగొట్ట వద్ద ఉండేందుకు ఆమె తండ్రి అనుమతిని కోరుతుంది. కానీ ఆమె యుక్త వయసులో ఉండడం వల్ల అక్కడ ఉండడం అంత మంచిది కాదని తండ్రి అనుమతి ఇవ్వడు. కానీ తర్వాత ఆమె యొక్క పుట్టుక గురించి మరియు ఆమె గొప్పతనం గురించి గుర్తించుకున్నటువంటి ఈ మేడరాజు అందుకు అనుగుణంగా ఆమె ఉండేందుకు అక్కడ అన్ని రకాల ఏర్పాట్లు చేసి అనుమతిస్తాడు. తర్వాత ఈ దేవరగుట్ట ప్రాంతంలోనే ఈ మేడరాజు ఒక జలకం బావిని కూడా తవ్విస్తాడు. అలా సమ్మక్క దేవరగుట్ట ప్రాంతంలో ఉన్న సమయంలోనే పక్క రాజ్యమైనటువంటి పులిగొండ ప్రాంతానికి చెందినటువంటి పగిడిద్ద రాజు ఆ ప్రాంతానికి వచ్చి సమ్మక్కను చూసి ఎలాగైనా వివాహం చేసుకోవాలని ఆమె తండ్రి అయినటువంటి మేడరాజును కోరతాడు. అందుకు అనుగుణంగానే మేడరాజు అంగీకరించి సమ్మక్కను ఈ పగిడిద్ద రాజుతో వివాహం జరిపిస్తాడు. ఇక వీరిద్దరికి జంపన్న మరియు సారక్క అనే 2 సంతానం కలుగుతారు. సారక్కను కొండాయి ప్రాంతానికి చెందినటువంటి గోవిందరాజుకి ఇచ్చి వివాహం జరిపిస్తారు. ఇక జంపన్నకు నాగులమ్మ అనే ఒక అమ్మాయితో వివాహం జరిపిస్తారు. వీరి జీవితం ఇలా కొనసాగుతున్న సమయంలోనే ఒక హఠాత్తు పరిణామం సంభవిస్తుంది.
మెయిన్గా ఆ సంవత్సరం మేడారంలో అనావృష్టి సంభవించడం వల్ల, కరువు వల్ల అక్కడ ఉన్నటువంటి ప్రజలు ప్రతాపరుద్రుడికి చెల్లించాల్సినటువంటి శిస్తు చెల్లించలేకపోయారు. ఇలాంటి సమయంలో రెండవ ప్రతాపరుద్రుడు ఎలాంటి ముందస్తు హెచ్చరిక లేకుండా ఏకంగా సైనికాధికారులను దండయాత్రకు ఈ మేడారం పైన ఆహ్వానిస్తాడు. తమ పైకి దండయాత్రకు వస్తున్నటువంటి కాకతీయ సైన్యాన్ని అడ్డుకునేందుకు ఈ మేడారం ప్రజలందరినీ ఈ సమ్మక్క, పగిడిద్దరాజు, మేడరాజులు ఏకం చేశారు. ప్రధానంగా వాళ్ళందరిలో ధైర్యాన్ని నింపి వాళ్ళు లక్షల్లో ఉన్నా కానీ భయపడకుండా పోరాడాలని, యుద్ధంలోనే వీరమరణం పొందినా అది మనకు గర్వంగానే ఉంటుందని భావించి ప్రధానంగా వాళ్ళందరినీ ఏకం చేసి యుద్ధానికి సిద్ధమై పంపుతాడు. ఇక కన్నెపల్లి వద్ద వరకు ఈ సారక్క మరియు ఆమె భర్త అయినటువంటి గోవిందరాజులు వీరోచితంగా పోరాడతారు. అదే సమయంలో ఈ కాకతీయ సైన్యం ముందు వాళ్ళు వేసినటువంటి కొన్ని ఎత్తుల ముందు ఈ సారక్క మరియు ఆమె యొక్క భర్త అయిన గోవిందరాజు ఇద్దరు కన్నెపల్లి వద్ద మరణిస్తారు. ఇక తర్వాత జంపన్న వాగు లేదా సంపెంగి వాగు వద్ద వరకు జంపన్న అయినటువంటి సమ్మక్క కుమారుడు ఎంతో వీరోచితంగా పోరాడిన చివరికి అతడు కూడా ఈ కాకతీయుల సైన్యం చేతిలోనే మరణిస్తాడు. ఇక అలా వీరమరణం పొందే సమయంలో తమ యొక్క దేహం ఈ కాకతీయులకు దక్కకూడదు అన్న ఒక విధమైనటువంటి కోరికతో తనే ఈ సంపెంగ వాగులో దూకి ఆత్మహత్య చేసుకుంటాడని కూడా కొన్ని పురాణాలు చెబుతున్నాయి. ఇక అతడి యొక్క రక్తంతో తడిసి ఆ సంపెంగ వాగు ఎర్రగా మారుతుంది. ఇక ఆ సంపెన్న యొక్క దేహ త్యాగానికి గుర్తుగా దానికి అప్పటి నుండి జంపన్న వాగుగా ఈ గిరిజనులు పిలుస్తున్నారు. ఇక తర్వాత మేడారం వద్దకు ఈ కాకతీయ సైనికులు రాగానే మేడరాజు మరియు పగిడిద్దరాజు ఇద్దరు కూడా వీరోచితంగా పోరాడి ఇక అక్కడే మరణిస్తారు. ఇక చివరికి సమ్మక్క ఒక్కటే ఒంటరి అయ్యి తమ వంశంలోని వారు, తమ కుటుంబంలోని వారు గిరిజనులు అంతా మరణించడం చూసి చాలా తీవ్రమైన ఆవేదన చెంది ఆమె ఒక్కటే యుద్ధరంగంలోకి వెళ్తుంది. ప్రధానంగా ప్రతాపరుద్రుడి యొక్క సైన్యాన్ని చీల్చి చెండాడుతుంది. ఆమె ముందు ఏ సైనికాధికారి మరియు యుద్ధ అధికారి కూడా నిలవలేకపోయారు. అలాంటి సిచ్యువేషన్లో వెనుక నుంచి ఒక సైనికుడు వచ్చి ఆమెను యుద్ధ నియమాలకు వ్యతిరేకంగా అన్యాయంగా కత్తితో పొడుస్తారు. ఇక ఆమె శరీరం మొత్తం రక్తపు దారులు ఏరులై పారగా ఆమె తర్వాత అక్కడి నుంచి అడవుల్లోకి వెళ్ళి ఆమె పుట్టిన ప్రాంతమైనటువంటి చిలకలగుట్ట ప్రాంతం వద్ద అదృశ్యమైపోతుంది. అలా అదృశ్యమైనటువంటి సమ్మక్క తల్లిని వెతికేందుకు కొందరు గిరిజనులు ప్రయత్నించగా మరుసటి రోజు నెమలి నార చెట్టు కింద ఒక కుంకుమ బరిన కనిపిస్తుంది. ప్రధానంగా ఆమె ఎక్కడైతే జన్మిస్తుందో అదే ప్రాంతంలో ఆ కుంకుమ బరిన కనిపిస్తూ ఉండడంతో పాటు అదే సమయంలో ఆకాశవాణి నుంచి కొన్ని మాటలు కూడా గిరిజనులకు వినపడతాయి. అవి ఏంటంటే, ఇప్పటి నుంచి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి భాద్రపద శుద్ధ పౌర్ణమి రోజు 4 రోజుల పాటు తమ పేరు పైన ఒక ప్రపంచ ప్రసిద్ధ జాతర నిర్వహించాలని గిరిజనులకు చెబుతుంది. అలా చెప్పినటువంటి ఆ దేవత మాటలను గుర్తించుకొని ప్రతి సంవత్సరం గిరిజనులు ఒక పండుగను జరుపుకుంటున్నారు. ఆ పండుగ ప్రస్తుతం మనం చేస్తున్నటువంటి శ్రీ మేడారం సమ్మక్క సారక్కల జాతర. అంతేకాకుండా సాక్షాత్తు వనదేవతలే మానవమూర్తులుగా అవతరించి తమ గిరిజనులను రక్షించడానికే ఇలా ఈ ప్రతాపరుద్రుడి సైన్యంతో వీరోచితంగా పోరాడి వీరమరణం పొందారని కూడా గిరిజనులు వాళ్ళ త్యాగాలను గొప్పగా చెప్పుకుంటారు. ఇక ఆ తర్వాత వీళ్ళందరి మరణాలకు కారకుడైనటువంటి రెండవ ప్రతాపరుద్రుడికి ఆ మరుసటి రోజే కాకతి దేవత కలలోకి వచ్చి నువ్వు చేసినటువంటి ఈ దండయాత్రకు త్వరలోనే నువ్వు తీవ్రమైనటువంటి పరిణామాలు అనుభవిస్తావని ఒక శాపాన్ని కూడా పెట్టినట్లు కొన్ని చరిత్ర పురాణాలు తెలుపుతున్నాయి. అంతేకాకుండా ఆ తర్వాత ఈ ప్రతాపరుద్రుడు తన యొక్క తప్పును గ్రహించుకొని ఈ మేడారం లేదా ఈ గిరిజన ప్రాంతాన్ని ఒక స్వతంత్ర రాజ్యంగా ప్రకటించేసి ఏకంగా ఈ సమ్మక్క సారలక్కల యొక్క గద్దెను మరియు వాళ్ళ యొక్క జాతర ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు ఇతడే చేశాడని కూడా కొన్ని చరిత్రలు చెబుతున్నాయి. అంతేకాకుండా ఆ తర్వాత సమ్మక్క యొక్క శాపం మూలంగానే రెండవ ప్రతాపరుద్రుడిని 1323లో మహమ్మద్ బిన్ తుగ్లక్ యుద్ధంలో ఓడించేసి బందీ గావించి ఢిల్లీకి
అవమానకరంగా తీసుకుని వెళుతుండగా అంతటి ఘోర అవమానాన్ని సహించలేక మధ్యలో నర్మదా నదిలో దూకి రెండవ ప్రతాపరుద్రుడు ఆత్మహత్య చేసుకున్నాడని, ఆ ఆత్మహత్యకు కారణం ఈ సమ్మక్క ఇచ్చినటువంటి శాపమే అని కూడా కొందరు గిరిజనుల అభిప్రాయం. మరి ఏది నిజమో ఏది అబద్ధమో చరిత్రకే తెలియాలి. ఇక అంతేకాకుండా ప్రస్తుతం చాలా మంది ఈ సమ్మక్క సారలక్కలు మామూలు మనుషులే అని కూడా చెబుతున్నారు. ఒకవేళ మనం వీళ్ళను మామూలు మనుషులుగా కనుక చూస్తే అసలు ఒక చిన్న పాప వద్ద పులులు సింహాలు ఉండడం ఏమైనా జరుగుతుందా? దేవరగుట్ట ప్రాంతంలో సమ్మక్క జన్మించినప్పుడు అక్కడ పులులు సింహాలు ఎందుకు ఉన్నాయి? అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి జలకాల బావి అనేది మామూలు బావులకు మరియు ఆ బావికి చాలా తేడా ఉంది. ఇక సంపన్న వాగు గురించి కనుక చూస్తే ఒక వ్యక్తి యొక్క రక్తంతో వాగు మొత్తం పూర్తిగా ఎర్రగా ఎలా మారుతుంది? ఇది కూడా దైవ సంబంధ అంశంగా మనం ఆలోచించాలి. మెయిన్గా ఒక విధంగా గిరిజనుల యొక్క ఆశయాలకు అనుగుణంగానే మనం కూడా చూస్తే వీళ్ళు నిజంగానే దేవతలుగా భావించక తప్పదు. అంతేకాకుండా బయ్యక్కపేటలో పుట్ట మరియు జలకం బావి, దేవరగుట్ట వంటివన్నీ ఇప్పటికీ సజీవంగానే ఉన్నాయి. ఇవన్నీ కూడా సమ్మక్క యొక్క గుర్తుగా చెప్పబడింది. వీటిని బట్టే సమ్మక్క మరియు సారలక్కలు దేవతామూర్తులుగా ఈ భూమిపైన జన్మించారని కూడా మనం చెప్పవచ్చు. కొందరు చెప్పేది ఏంటంటే ఈ సమ్మక్క దేవత అయితే ఆమె యుద్ధరంగంలో ఎందుకు మరణించిందని. మెయిన్గా ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఈమె మానవ రూపంలో వచ్చినప్పుడు కాస్త తక్కువ శక్తితోనే జన్మించింది. ప్రధానంగా ఆమెకు ఆ టైంలో ఉన్నటువంటి శక్తితో అప్పుడు సంభవించినటువంటి ప్రళయాన్ని, యుద్ధాన్ని ఆపలేకపోయింది. ఆ తర్వాత దేహాన్ని త్యజించిన తర్వాత ఆమె యొక్క శక్తితో ఏకంగా కాకతీయ సామ్రాజ్యం మొత్తం అంతమయ్యేందుకు ఆమె కారణమని కూడా కొందరు మేధావుల అభిప్రాయం. మరి చరిత్ర పురాణాలు అనేవి మనం అర్థం చేసుకోవాలి అంతే, వాటిని ప్రశ్నించకూడదు. ఇక ఈ సమ్మక్క సారక్క జాతర అనేది దాదాపుగా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి భాద్రపద శుద్ధ పౌర్ణమి రోజు 4 రోజుల పాటు అత్యంత అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. మెయిన్గా ఇది తెలంగాణలో ఉన్నటువంటి ఒకప్పటి వరంగల్ మరియు ప్రస్తుతం ఉన్నటువంటి జగిత్యాల జిల్లాలో దాదాపు 4 రోజుల పాటు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి భాద్రపద శుద్ధ పౌర్ణమి రోజు ఈ మేడారం జాతరను అత్యంత ఘనంగా జరుపుతారు. మెయిన్గా ఈ జాతరకు ఇప్పటికే యునెస్కో గుర్తింపు కూడా లభించింది. ప్రధానంగా ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర ఇదే. ప్రధానంగా దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే గిరిజనులు జరుపుకునే ఒక జాతరకు ఇంత పెద్ద గుర్తింపు రావడం కేవలం మన తెలుగు రాష్ట్రాలకే దక్కింది. ఇక ఈ ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు కన్నెపల్లి నుంచి సారక్క అమ్మవారిని, కొండాయి ప్రాంతం నుంచి గోవిందరాజును, పులికొండ నుంచి పగిడిద్దరాజును తీసుకుని వచ్చి మేడారం గద్దె వద్ద ఉంచుతారు. దీన్ని గిరిజనులు చాలా పవిత్రంగా భావిస్తారు. ఇక రెండవ రోజు సమ్మక్క యొక్క గుర్తుగా చిలకలగుట్ట ప్రాంతం నుంచి కుంకుమ భరిణను తీసుకుని వస్తారు. ఈ కుంకుమ భరిణను తీసుకుని వచ్చేది కూడా అక్కడ ఉన్నటువంటి ఒక స్థానిక గిరిజన నాయకుడు. అతడు అడవిలోకి వెళ్ళి ఒంటరిగా కొన్ని విధాలైనటువంటి వనమూలికలు, మంత్రాల సహాయంతో ఆ కుంకుమ భరిణను చాలా రహస్యంగా తీసుకుని వస్తారు. ఆ కుంకుమ భరిణను అతడు తీసుకుని రాగానే గిరిజనులంతా అతడిని చాలా పవిత్రంగా భావిస్తూ ఆ కుంకుమ కోసం చాలా మంది పోటీ పడతారు. ఇక మూడవ రోజు వనదేవతల యొక్క త్యాగాలకు గుర్తింపుగా వనదేవతలే తమ జీవితాలను రక్షిస్తారని మరియు తమ యొక్క జీవితంలో మంచిగా మరియు సంపదలు వెలసిల్లేందుకు తమను కాపాడతారనే గుర్తుగా వనదేవతలకు వాళ్ళు తెచ్చినటువంటి ప్రసాదాలు మరియు కొన్ని విధాలైనటువంటి ఆభరణాలన్నింటినీ సమర్పిస్తారు. ఇవి కేవలం గిరిజనులు మాత్రమే కాకుండా ప్రపంచం నలుమూలల నుంచి కూడా అక్కడికి వచ్చి వాళ్ళ యొక్క మొక్కులను తీర్చుకోవడం అనేది ఆ రోజు ఆనవాయితీగా వస్తున్నది. ఇక చివరి రోజైనటువంటి 4వ రోజు సారలక్క మరియు గోవిందరాజు, పగిడిద్దరాజుల యొక్క గద్దెలను తిరిగి యథాస్థానాల్లో ఉంచేందుకు తిరిగి ఆ ఊర్లకు ఊరేగింపులుగా తీసుకుని పోతారు. ఇది టోటల్ మీద 4 రోజులు జరిగే ఈ ఉత్సవాల్లో ఉన్నటువంటి అసలైన స్పెషాలిటీ.
టోటల్ మీద 4 రోజుల పాటు అత్యంత గొప్పగా ఈ ఉత్సవాలు జరుగుతాయి. మెయిన్గా ఈ జాతర అనేది గిరిజనులకు సంబంధించిందే అయినప్పటికీ ప్రపంచం మొత్తం అత్యంత పేరు ప్రఖ్యాతులు సంపాదించడం నిజంగా చాలా చాలా గొప్ప అంశం. అంతేకాకుండా ఈ జాతరకు ఒక సపరేట్ పూజారి మరియు బ్రాహ్మణుల యొక్క ప్రాధాన్యత లేకపోయినప్పటికీ, ఎలాంటి విఐపి దర్శనాలు లేకపోయినా ఇంత పెద్ద పాపులారిటీ సంపాదించిందంటే అసలు ఈ జాతర యొక్క గొప్పతనం ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఇప్పటి వరకు ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ఒక ప్రశ్న. మెయిన్గా మీరు మన యొక్క హిందూ పండుగల్లో అత్యంత పవిత్రంగా భావించే పండుగ ఏది? ఈ ఆన్సర్ను మీరు కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్.